హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. అదేంటంటే మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫస్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ కావాలి అంటే గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు ఒక గూగుల్ అకౌంట్ లైవ్లో చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఫుడ్ అనేది పెట్టాను. మీరు ఓన్ నేమ్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఛానల్ నేమ్ మనం వేరేగా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఛానల్ నేమ్ రిలేటెడ్గానే నేను గూగుల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వాలి. జెండర్, మంత్ అండ్ ఇయర్, ఏ మంత్ డేట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కాబట్టి రాదర్ నాట్ సైన్ పెట్టేశాను. బై డిఫాల్ట్గానే గూగుల్ మనకి 2 మెయిల్ ఐడీస్ అయితే చూపిస్తుంది. ఇదైనా క్రియేట్ చేసుకోండి అని. వాటిలో నచ్చింది తీసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్ జీమెయిల్ ఐడి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించడానికే కాబట్టి అక్కడున్న మెయిల్ ఐడి అయితే ఒకటి పిక్ చేసుకున్నాను. అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీ ఓన్ ఇష్టం, మీ ప్రైవసీగా పెట్టుకోవాలి పాస్వర్డ్ అనేది. ఆ తర్వాత మన గూగుల్ ఏవైతే ఇస్తుందో అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ మనం అగ్రీ ఇచ్చేసేయాలి. అగ్రీ ఇచ్చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా గూగుల్ యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనము క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేసుకొని ఛానల్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండిలింగ్ నేము, మనం ఏదైతే కొత్త నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో, దేనికి రిలేటెడ్గా మనం అయితే నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నామో యూట్యూబ్ది, ఆ రిలేటెడ్ నేమ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. లోగో క్రియేట్ చేసుకోవాలి అండ్ బ్యానర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎలా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మీకు ర్యాండమ్గా నేనైతే ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ ముందే. సో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫుడ్కి సంబంధించింది కాబట్టి నేను ఫుడ్ అయితే ఓపెన్ చేసి ఫుడ్ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. జస్ట్ ఒక దోశ వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్లో మనకి మ్యూజిక్ ఉంది కదా, ఆ మ్యూజిక్ అయితే నేను తీసుకుంటున్నాను. ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ డౌన్లోడ్ చేయకూడదు మ్యూజిక్ అనేది. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ నుంచి, యూట్యూబ్ సౌండ్స్ నుంచి వచ్చే మ్యూజిక్ మాత్రమే, మనం పైన మ్యూజిక్ అని ఉండిద్ది కదా, అక్కడ నుంచి మాత్రమే మనం మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇక్కడ మ్యూజిక్ యూజ్ చేసినా కానీ షార్ట్ పాలసీ అయితే అవుతుంది. బెటర్ మన ఓన్ వాయిస్ ఉంటేనే చాలా చాలా బెటర్. సాంగ్స్ సమ్ టైమ్స్ యూజ్ చేయొచ్చు, బట్ మన వాయిస్ ఉండి ఎక్కడో కొంచెం లో వాల్యూమ్లో ఉంటే పర్వాలేదు. సజెషన్ అయితే అది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవీన్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.